ముందుగా ఒక స్టీల్ డబ్బా లాంటిది తీసుకొని ఇందులో కొంచెం చిన్న గిన్నె పెట్టుకోవడానికి, అది హైట్గా ఉండడానికి మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మేము ఇది యూజ్ చేస్తున్నాం అనమాట, కర్పూరం వేసేది. సో దీని చుట్టూరు ఇలా బెల్లం వేసేసి, ఇప్పుడు దీన్ని హైట్ కోసమే కదా మనం పెట్టుకుంది. సో ఇక్కడ ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకున్నాం అనమాట. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పైన వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న గిన్నెలో. మనకి వాటర్ బాయిల్ అయింది అని అంటే ప్రాసెస్ అయిపోయినట్టే అండి. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడంటే ఫాస్ట్ కోన్స్, రెడ్ కోన్స్ అవి వచ్చాయి కదా. సో 90s కిడ్స్కి అయితే ఇదే ఫాస్ట్ కోన్ అనమాట. సో లోపల మనకి ప్లేట్లో కొంచెం వచ్చిందనమాట, అది ఇలా గిన్నెలో వేసుకున్నాము. ఇందులో మనం కుంకుమ కలుపుకోవాలండి. సో మీ ఇంట్లో ఏ కుంకుమ ఉంటే అది కలుపుకోవచ్చు. మనం కలుపుకున్న కుంకుమ కలర్ బట్టి మనకి మెహందీ గోరింట కలర్ కూడా వచ్చిద్ది అనమాట. సో కుంకుమ వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. సో ఫంక్షన్స్ ఉన్నాయి, లాస్ట్ మినిట్లో ఏదైనా తెలిసింది వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ఫాస్ట్గా గోరింటాకు లేనప్పుడు ఇట్లా మనం చేసి పెట్టేసుకోవచ్చు. కలర్ చూసారా, రెడ్ కలర్ ఉంది. దీనికి మనం నార్మల్ మెహందీ లాగా గోరింటాకులో ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన పని లేదు. చెప్పాను కదా ఫాస్ట్ కోన్ అనమాట 90s కిడ్స్కి. సో ఈ కాలంలో మనకు వచ్చే ఫాస్ట్ కోన్ ఎలా అయితే వెంటనే తీసేస్తామో పెట్టిన కాసేపటికి, ఇది కూడా అంతే, కాసేపటికి వాష్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పండింది.